హలో అండ్ వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని 6 దశాబ్దాల పాటు ఉద్యమాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నారు. ఎందుకని? ఆ సిద్ధాంతాలని బలంగా తీసుకెళ్లేవారు లేకనా, లేదా ఆ భావజాలంలోనే ఏదైనా మార్పు వచ్చిందా? అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మావోయిస్టుల చరిత్రలోనే అతి పెద్ద దాడి జరిగిన సందర్భంగా ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన విషయం ఇది. మారణహోమం సృష్టించే వారిలో చేతిలో తుపాకులుంటాయి. వాళ్ళని ఉగ్రవాదులు, తీవ్రవాదులు అంటారు. పిచ్చెక్కి జనాన్ని పిట్టల్లా కాల్చేస్తుంటారు మరికొందరు. వారిని సైకోలు అంటారు. ఇంకొందరు దోచుకోవడానికి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. వారిని రాబర్స్, కిల్లర్స్ అంటారు. ప్రజలను, దేశాన్ని రక్షించే వారి చేతిలో కూడా తుపాకులుంటాయి. వాళ్లను సైనికులు, పోలీసులు అంటారు. కానీ అవే తుపాకులుంటే తమ వారినే, తమ దేశం వారినే చంపుతూ ఉంటే వాళ్ళనేమనాలి? వాళ్ళనే అన్నలు, అక్కలు అంటాం మనం. ఎందుకని? చాలా ఏళ్లుగా చాలాసార్లు వింటూ వస్తూ ఉన్న ఓ పదం అన్నలు వస్తున్నారు అని. తుపాకులు పట్టుకున్నా సరే అన్నలు అని ఎందుకు పిలుస్తున్నాం? అలాంటి వారిని వరుసపెట్టి మట్టు పెడుతున్నారు ఎందుకు? అడవుల్లో ఉండేవాళ్లే అయినా తమ వాళ్లే అనే దృష్టితో కాకుండా బలగాలు ఎందుకు వెంటాడుతున్నాయి? పోలీసులు, నక్సలైట్ల మధ్య జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి చాలా అద్భుతంగా ఆవిష్కరించారు సింధూరంలో. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, కారడవులలో క్రూర మృగములా దాక్కుని ఉండాలా, వెలుగుని తప్పుకు తిరగాలా అని నక్సలైట్ల కోణంలో రాస్తూనే శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం, స్వజాతి వీరులను నడిచే విధిలో కవాతు చెయ్యాలా, అన్నల చేతిలో చావాలా అంటూ పోలీసులు, సైనికుల కోణంలోనూ ఆ సంఘర్షణను కళ్ల ముందుంచారు. నక్సలైట్లను ఎదుర్కోవడానికి ఒకప్పుడు కూంబింగ్ చేసేవారు. ఇప్పుడు వారిని ఏరివేసేందుకు ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగారు ప్రారంభించారు. రైతుల కోసం, భూమి కోసం ఆవిర్భవించిన నక్సలిజం, కార్మిక వర్గం కోసం గొంతెత్తిన నక్సలిజం ఆ తర్వాత మావోయిజంగా మారి ఎందుకని రాజ్యానికి శత్రువర్గంగా మారింది? 2026 మార్చి 31న మావోయిస్టులు తమ ఆఖరి శ్వాస తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అంటే మరో ఏడాదిన్నరలో దేశంలో ఎక్కడా మావోయిస్టులు అనేవాళ్లే లేకుండా పోతారన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఏ స్టేట్మెంట్. ఫీల్డ్ లెవెల్లో ఆ వార్నింగ్ రిజల్ట్ కనిపిస్తోంది కూడా. ఒకప్పుడు పోలీసులు, నక్సలైట్లకు మధ్య పోరు జరిగేది. ఆ తర్వాత పోలీసులకు తోడుగా పారామిలిటరీ బలగాలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఎన్ఎస్జీ కమాండోలను దింపారు. టెర్రరిస్టులకు సైతం ఎన్ఎస్జీ కమాండోలంటే వణుకు. అలాంటి కమాండోలను మావోల ఏరివేత కోసం రంగంలోకి దింపారు. ఆ రిజల్ట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో దాదాపు 36 మంది మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా. ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు చనిపోవడం ఈ 60 ఏళ్ల మావోల చరిత్రలో ఇది రెండో అతిపెద్ద ఘటన. చూస్తుంటే మావోయిస్టులపై కేంద్రం ప్రకటించిన యుద్ధం చివరి దశకొచ్చినట్టే కనిపిస్తోందంటున్నారు కొందరు విశ్లేషకులు. మావోయిస్ట్ అగ్రనేతలను టార్గెట్ చేయడం కోసం ప్రత్యేకంగా సాయుధ దళాలను ఏర్పాటు చేస్తున్నారు. దండకారణ్యంలో హెలీప్యాడ్లు నిర్మిస్తున్నారు. ఎక్కడికక్కడ మొబైల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ల సాయంతో మావోల కదలికలను కనిపెడుతున్నారు. ఫలానా చోట మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందితే చాలు వైమానిక డ్రోన్ దాడులకు విరుచుకుపడుతున్నారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం సిఆర్పిఎఫ్ జవాన్లపై మావోలు దాడి చేసి పెద్ద సంఖ్యలో చంపేశారు. దానికి ప్రతీకారంగా జరుగుతున్నదే ఈ ఆపరేషన్ కగార్. ఒక్క ఛత్తీస్గఢ్లోనే ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 4వ తేదీ నాటికి ఏకంగా 200 మంది మావోయిస్టులు చనిపోయారు. అది కూడా ఒక్క ఛత్తీస్గఢ్లోనే. 1996 నుంచి 2018 వరకు చూసుకుంటే దాదాపు 15,000 మంది మావోయిస్టులు చనిపోయారనేది సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెబుతున్న లెక్క. ఇంతకీ మావోయిస్టుల లక్ష్యం ఏమిటి? ఎందుకోసం 60 ఏళ్లుగా పోరాడుతున్నారు? ఈ పోరాటంలో వాళ్ళు సాధించింది ఏంటి? ప్రస్తుత తరానికి మావోయిస్టులు ఎవరో, ఎందుకని అడవుల్లో ఉంటారో తెలియదు. మావోయిస్టులు ఒక్కోసారి ఆదివాసీలను కూడా చంపేస్తుంటారు. పోలీసులను హతమారుస్తుంటారు. బాంబులు పెట్టి జవాన్ల ప్రాణాలు తీస్తుంటారు. దీని వెనక కారణం ఏమిటనేది నేటి యువతరానికి పెద్దగా తెలియదనే చెప్పాలి. మావోయిజానికి అంతకు ముందున్న పేరు కమ్యూనిజం. రష్యాలో మొదలైన ఈ కమ్యూనిజం ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించింది, భారతదేశంలో కూడా. ఈ కమ్యూనిజం ఈ 60 ఏళ్లలో ఎన్నో పేర్లు మార్చుకొని నక్సలిజం, పీపుల్స్ వార్, జనశక్తి, న్యూ డెమోక్రసీ ఇలా పేరైతేనా సరే లక్ష్యం మాత్రం ఒక్కటే. ఇంతకీ ఏమిటా లక్ష్యం?
భూమి, ఆ భూమిపై పెత్తనం ఉన్న భూస్వామి, ఆ భూమిని నమ్ముకున్న రైతు కూలి. ఈ ఘర్షణ కారణంగా పుట్టుకొచ్చిందే నక్సలైట్ల సాయుధ పోరాటం. నక్సలిజం అనేది రైతులు, కార్మిక వర్గాల కోసం పుట్టిందంటుంటారు. నిజమే, కానీ ఆ నక్సలిజం పుట్టిందే కమ్యూనిస్టులలోని ఓ వర్గానికి వ్యతిరేకంగా. ఆశ్చర్యంగా ఉన్నా సరే అదే నిజమంటారు చరిత్రకారులు. సిపిఎం పార్టీ చేసిన తప్పిదం కారణంగానే దేశంలో నక్సలిజం పురుడు పోసుకుంది అంటుంటారు కొందరు మేధావులు. ఆ స్టోరీ అంటూ చెప్పుకుందాం. 1967లో పశ్చిమ బెంగాల్కు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పేదలకు ఏకంగా 6 లక్షల ఎకరాల భూమి పంచుతామని హామీ ఇచ్చింది సిపిఎం. ప్రజలు ఆశపడ్డారు. అప్పటి కూటమిని గెలిపించారు. అధికారంలోకి వచ్చాక 6 లక్షల ఎకరాలను పంచలేదు. సో ఎవరో ఒకరు ప్రశ్నించాలిగా. అలా ముందుకొచ్చి ప్రశ్నించిన వారిలో మెయిన్ పర్సన్ చార్ మజుందార్. ఖుషీ సినిమాలో సిద్ధార్థరాయ్ అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులో ఈ చార్ మజుందార్ పేరు కూడా వినిపిస్తుంది. చార్ మజుందార్తో పాటు కానూ సన్యాల్, జంగల్ సంతాల్ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఎదిరించారు. 1967 మే 23వ తేదీన పశ్చిమ బెంగాల్లోని సిలిగిరి తాలూకా నక్సల్స్ బరి అనే గ్రామంలో భూస్వాముల చేతిలో ఉన్న భూములు లాక్కునేందుకు చార్ మజుందార్ ముందుకొచ్చారు. కానీ ఆనాటి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపింది. అందులో 5 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. ఆ సంఘటనతో పశ్చిమ బెంగాల్ అగ్నిగుండం అయిపోయింది. నక్సల్బరి అనే గ్రామంలో నరమేధం జరిగింది కాబట్టి దాని నుంచే నక్సలిజం అనే పేరు పుట్టుకొచ్చింది అంటారు. 1968లో చార్ మజుందార్ను కూడా కూర్చోబెట్టి ఓ సమావేశం జరిపారు. ఆ సమావేశంలో సమసమాజ స్థాపన చేయాలనే ప్రతిపాదన తెచ్చారు చార్ మజుందార్. అంటే భూముల పంపకమే. కానీ అప్పటి ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. భూస్వాముల దగ్గరున్న భూములు పంచడానికి అప్పటి నేతలు అంగీకరించలేదు. ఆ విషయమై కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పెద్ద చీలికొచ్చిందని చెప్తారు. తుపాకీ గొట్టంతోనే హక్కులు సాధించగలం, పేదవారికి భూములు పంచగలం అని నమ్మిన వాళ్ళు AICCR అంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ పేరుతోటి ఓ సంస్థ ఏర్పాటు చేశారు. కాలక్రమేణా అది 1969 ఏప్రిల్ 22న CPIMLగా మారింది. అంటే సిపిఐ మార్క్సిస్ట్ లెనిన్గా మారింది. సరే, ఎక్కడో బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరి గ్రామంలో పుట్టిన నక్సలిజం శ్రీకాకుళం మీదుగా తెలంగాణకు ఎలా విస్తరించింది? చార్ మజుందార్ ఏర్పాటు చేసిన AICCR మరో వర్గానికి నచ్చలేదు. అంటే తుపాకీ పట్టుకుంటేనే అన్నీ సాధ్యమనే సిద్ధాంతం నచ్చలేదు. దీంతో ఖమ్మం, వరంగల్ కేంద్రంగా APCCR పేరుతో మరో గ్రూపును స్థాపించారు. తరిమిల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కోలా వెంకయ్య వీళ్ళు తెలంగాణలో చార్ మజుందార్ స్థాపించిన CPIMLకు వ్యతిరేకంగా మరో నక్సలిజం గ్రూప్ తయారు చేసుకున్నారు. మరి శ్రీకాకుళానికి ఈ నక్సలిజం ఎలా పరిచయం అయింది? ఎలా అంటే పంచాది కృష్ణమూర్తి, వెంపాటపు సత్యం, ఆదిభట్ల కైలాసం శ్రీకాకుళంలో నక్సలిజాన్ని పెంచి పోషించారు. ఇంకో విషయం ఏంటంటే చార్ మజుందార్ భావాలకు అనుగుణంగా ఆయనను సపోర్ట్ చేస్తూ శ్రీకాకుళంలో నక్సలిజం ఉద్యమాన్ని నడిపించారు పంచాది కృష్ణమూర్తి, వెంపాటపు సత్యం, ఆదిభట్ల కైలాసం. ఇందులో సత్యం, కైలాసం అనే వ్యక్తులు ప్రభుత్వోపాధ్యాయులు. సాయుధ పోరాటమే సరైందని నమ్మి ఆ దారిలో నడిచి ఆ తర్వాత కాలంలో పోలీస్ ఎన్కౌంటర్లలో చనిపోయారు. నక్సలిజం పోరాటానికి అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఆ ఉద్యమంలోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంటే ఎవరొస్తే వారికి ఉద్యమంలోకి తీసుకుంటున్నారు, కానీ అప్పట్లో అలా కాదు. యూనివర్సిటీల్లో చదువుకుంటోన్న విద్యార్థులు సైతం నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఇక్కడ మరొకరి గురించి చెప్పుకోవాలి. కోబాడ్ గాంధీ. కేరళలోని మలబార్ హిల్స్లో ఉండే కోబాడ్ గాంధీ ఒక చార్టెడ్ అకౌంటెంట్. లండన్లో చదువుకున్నారు. ఆయన కూడా ఈ నక్సలిజానికి ఆకర్షితులై వెళ్ళిన వ్యక్తే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతోమంది చదువుకుంటూ ఉన్న యువత ఇలా నక్సలిజం వైపు అట్రాక్ట్ అయ్యారు. నిజానికి 1967లో పుట్టిన నక్సలిజం 1972 నాటికి దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అలాంటి సమయంలో నక్సలిజాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్లిన వర్గం మరొకటి ఉంది. ఇప్పటి వరకు చెప్పుకున్న శ్రీకాకుళం వర్గం, ఖమ్మం, వరంగల్ వర్గంలోని వాళ్ళు అప్పటికే డౌన్ అయిపోయారు. ఉద్యమం బలహీనపడింది. అలాంటి సమయంలో దేశవ్యాప్తంగా నక్సలిజానికి ఊపిరిపోసిన వాళ్ళు కొండపల్లి సీతారామయ్య అండ్ KG సత్యమూర్తి. ప్రస్తుతం వరంగల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్లో ఒకప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ RECగా ఉండేది. కొండపల్లి సీతారామయ్య, KG సత్యమూర్తి కూడా అక్కడ ఉపాధ్యాయులే. అప్పట్లో వరంగల్లో పనిచేస్తూ ఉండేవారు. వారి ఉద్యమానికి REC OU విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ఏర్పాటైన సంస్థనే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ COC. 1974లో పుట్టిన ఈ సంస్థ 1980 వరకు COC పేరుతోనే కొనసాగింది. ఆ తర్వాతే పేరు మారింది. అదే పీపుల్స్ వార్ గ్రూప్.
సో దేశవ్యాప్తంగా నక్సలిజం విస్తరించి విజృంభించింది అంటే కారణం కొండపల్లి సీతారామయ్య వర్గమే. ఈ గ్రూపులో విద్యావంతులు, మేధావులు, కళాకారులు ఉండడం వల్లే నక్సలిజం వ్యాప్తి అంత దృఢంగా, అంత వేగంగా విస్తరించింది. అప్పటి వరకు నక్సలిజంగా ఉన్న గ్రూపు మావోయిస్టు గ్రూపుగా ఎలా ఏర్పడింది? కారణం నక్సలిజం గ్రూపులోనే అంతర్గత విభేదాలు రావడం. కొండపల్లి సీతారామయ్య స్థాపించిన నక్సలిజం గ్రూపు నుంచి మరో 8 గ్రూపులు పుట్టుకొచ్చాయి. అవి కాస్త 40 గ్రూపులయ్యాయి. ఇలా ఎవరికి వారుగా ఉంటే సరికాదని గుర్తించిన నక్సలైట్లు 2004లో ఓ నిర్ణయానికి వచ్చారు. నక్సలైట్ల గ్రూపులన్నింటినీ కలిపి ఒక సంస్థగా మార్చి దానికి మావోయిస్టు గ్రూప్ అని పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి నక్సలైట్లను మావోయిస్టులు అని పిలవడం మొదలుపెట్టారు. ఇది చరిత్ర. ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో ఉన్న వాళ్ళంతా దాదాపుగా ఉన్నత విద్యావంతులే. రామకృష్ణ, గణపతి, గణేష్ ఇలా ఎంతోమంది మేధావులు తమ కుటుంబాలను సైతం త్యాగం చేసి అడవి బాట పట్టారు. ఎంతోమంది మైనర్లు కూడా ఈ నక్సలిజానికి ఆకర్షితులయ్యారు. అడవికి వెళ్ళిన వారు అక్కడే పెళ్లిళ్ళు చేసుకున్నారు, అక్కడే పిల్లల్ని కన్నారు. వాళ్లను కూడా ఉద్యమంలో చేర్చారు. ఇలా బెంగాల్లో పుట్టిన నక్సలిజం ఆ తర్వాత 11 రాష్ట్రాలకు పాకింది. నక్సలిజం అంతగా వ్యాప్తి చెందడానికి కారణం ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే. సరే, ఇంత చరిత్ర ఉన్న ఈ నక్సలిజం సాధించిందేమిటి? ఎన్ని గ్రామాల తలరాతను మార్చింది నక్సలిజం? ఈ ప్రశ్నలకు సూటి సమాధానం ఉండకపోవచ్చు. కానీ సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు చెబుతోన్న సమాధానం ఏమిటంటే, ల్యాండ్ సీలింగ్ చట్టాలు రావడానికి కానీ, కార్మికులకు 8 గంటల పని హక్కు కల్పించడం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, రైతాంగ చట్టాలు కానీ, విద్యా వ్యవస్థలో మార్పులు, సాంస్కృతిక విప్లవాలు ఇవన్నీ కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమయ్యాయనేది వారు చెప్పే సమాధానం. మరి ఇప్పుడు కూడా అవే లక్ష్య సాధనతో పనిచేస్తున్నారా మావోలు? ప్రజలకు మేలు జరిగే పనులు మాత్రమే చేస్తున్నారా? ఒకప్పటిలా మేధావులు మావోయిస్టులుగా మారుతున్నారా? కొందరి వర్షన్ ఏంటంటే, నక్సల్ బరీ పేరుతో యువతకు, అమాయక మహిళలకు ఆయుధ శిక్షణ ఇచ్చి వారికి ఆలివ్ దుస్తులు వేసి భద్రతా బలగాల ముందుకు పంపుతున్నారు అని. అంతేకాదు, పేదల పక్షాన పోరాడుతున్నామని మావోయిస్టులు చెబుతున్నప్పటికీ వారి చేతిలో ఎక్కువగా చనిపోయింది అమాయకులే అనేది మరో వాదన. పోలీస్ ఇన్ఫార్మర్లనే పేరుతో మావోయిస్టులు చంపిన వారిలో 90% మంది పేదలు, అణగారిన వర్గాలు, శ్రామిక వర్గాల వారే ఉన్నారని కొన్ని సంస్థల లెక్కలు చెప్తున్నాయి. 1996 నుంచి 2022 వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టులకు మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 8051 మంది అమాయక ప్రజలు చనిపోయారని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే, సెక్యూరిటీ ఫోర్సెస్ కంటే, అంటే పోలీసులు, జవాన్ల కంటే అమాయకులే ఎక్కువ మంది ప్రాణాలు వదిలారన్నమాట. 1996 నుంచి 2022 వరకు 3440 మంది సెక్యూరిటీ బలగాలు చనిపోతే అంతకు రెట్టింపు సంఖ్యలో 8051 మంది అమాయకులు చనిపోయారని ఈ లెక్కలు చెప్తున్నాయి. కానీ ఈ లెక్కల్లో వాస్తవం లేదంటారు మావోయిస్టులు. ప్రజల్లో తమపై వ్యతిరేక భావన తెప్పించడానికి ఇలా లెక్కలు సృష్టించారని చెప్తూ ఉంటారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే మావోయిస్టులు బలహీనపడ్డారు. ఓ 15 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. 2010లో మావోలు బలగాల మధ్య 2213 ఘటనలు జరిగితే 2019లో 670 ఘటనలు మాత్రమే జరిగాయి. దశాబ్దం క్రితం వరకు 11 రాష్ట్రాల్లో మావోయిస్టులు విస్తరించి ఉన్నారు. ఇప్పుడు మావోయిస్టుల ఉనికి ఛత్తీస్గఢ్కు మాత్రమే పరిమితమైంది. మరీ ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలోని దండకారణ్యంలోనే ఉనికి కనిపిస్తోంది. అడపాదడపా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కనిపిస్తున్నప్పటికీ నెట్వర్క్ మాత్రం పూర్తిగా బలహీనపడింది. ఒకప్పటిలా ప్రజలు ఉద్యమాల పేరుతో తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా లేరు. తమకు చదువులు ముఖ్యం, తమ ఆరోగ్యం ముఖ్యం, ఆర్థికంగా ఎదగడం ముఖ్యం అనుకుంటున్నారు. అటు ప్రభుత్వాలు కూడా మావో ప్రభావిత ప్రాంతాలకు వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెడుతోంది. రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఆదివాసీలకు డ్వాక్రా రుణాలు ఇలాంటివెన్నో చేస్తోంది. గిరిజనుల కోసమే ప్రత్యేకంగా చట్టాలు తెచ్చి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. సో అడవిలోకి వెళ్లాలనే ఆలోచన మారడంతో మావోయిస్టుల రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ప్రధానంగా అగ్రనేతలను టార్గెట్ చేస్తూ ఉండడంతో మావోయిస్టులలో చేరాలనుకున్న వారి లింక్ తెగిపోతోంది. అదే సమయంలో మావోయిస్టులు చేసిన కొన్ని తప్పటడుగులు కూడా కనిపిస్తాయి. రిక్రూట్మెంట్లో సరైన విధానం పాటించకపోవడం ప్రధాన తప్పిదం. అందుకే ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పటికీ విరుద్ధ భావాలున్న వాళ్ళు మావోయిస్టులలో చేరారు. దానివల్ల చాలామంది కోవట్లుగా మారారు. మావోలుగా ఉంటూనే మావోయిస్టులు చనిపోయేందుకు కారణమయ్యారు. మావోయిస్టు సిద్ధాంతం ఏమిటి, ఎలాంటి భావజాలంతో వెళితే ప్రజల నుంచి మద్దతు వస్తుందని చెప్పడంలో విఫలమవుతున్నారు. నమ్మరు కానీ మావోయిస్టు గ్రూపుల్లో కూడా కులాల కుంపట్లు రగిలాయంటారు.
అందులో ఉండలేక బయటకు వచ్చేసిన వారు చెప్పిన మాట ఇది. ఇక ప్రభుత్వాలు పిలవగానే చర్చలకు వెళ్లడం ఒక తప్పిదం అంటుంటారు మావో సానుభూతి పరులు. ఇలా మావోయిస్టులు చేసిన తప్పటడుగుల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనేవారు లేకపోలేదు. మావోయిస్టులు బతకాలి అంటే అడవులు ఉండాలి. ఆ అడవిలో తమకు అండగా ఆదివాసీలు ఉండాలి. సో ఆదివాసీలే ఆత్మరక్షణగా ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు మావోయిస్టులు. అదే సమయంలో దేశాభివృద్ధికి కావచ్చు, కార్పొరేట్ సంస్థలకు కావచ్చు, వారికి అడవుల్లోని ఖనిజ సంపద కావాలి. అలా జరగాలి అంటే అడవులపై ఆధిపత్యం రావాలి. ఆదివాసీలు అడ్డుకోని వాతావరణం ఉండాలి. సో ప్రభుత్వంపై ఒక రకమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంఘర్షణ కారణంగా ఆదివాసీలు నలిగిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే సల్వాజుడం. పైగా ప్రజల్లో కూడా ఒక భావన వచ్చేసింది. దేశ బలగాలపై దాడి చేయడానికి మావోయిస్టులకు AK-47లు, IEDలు, బాంబులు ఇవన్నీ ఎలా చేరుతున్నాయనే ప్రశ్న వినిపిస్తోంది. భారీ స్థాయిలో ఆయుధాలు కావాలంటే భారీగా డబ్బు ఉండాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మావోలకు? గంజాయి సాగు ద్వారా అని కొందరు, బలవంతపు వసూళ్లని మరికొందరు, అక్రమ ఆయుధ రవాణా కారణంగా ఇంకొందరు అంటూ ఉంటారు. ఇలా రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఆయుధాలు, ఆయుధ కొనుగోళ్లకు డబ్బులు మావోయిస్టులకు అందుతున్నాయన్నది నిజం. వాటిని అరికట్టేందుకు స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెట్టి నిధులందకుండా చేస్తోంది కేంద్రం. ఈడీ, NIAను కూడా రంగంలోకి దింపింది. మావోయిస్టులు బలహీనపడడానికి, ఒక్కోసారి దాడిలో 20 మంది 30 మంది వరకు చనిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రధాన కారణం. ఎక్కడికక్కడ టైప్ చేసేసరికి మావోయిస్టులకు ఆయుధాలు కొనేందుకు డబ్బులు చేరట్లేదని తెలుస్తోంది. వాళ్లకే గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు ఇక కొత్తగా చేరేవారు ఎవరుంటారనేది మేధావుల వెర్షన్. ఈలోపు పదుల సంఖ్యలో మావోలను మట్టుపెడుతున్నారు. ఈ కారణంతోనే వచ్చే 2026 మార్చి 31 లోపు ఆఖరి మావోయిస్టును కూడా అంతమొందిస్తామని ధీమాగా చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. ఏదేమైనా అడవిలో గెరిల్లా పోరాటాలు ఒకప్పట్లా జరగట్లేదు. మావోయిస్టులకు కూడా శత్రువులు పెరిగారు. అడవుల్లో ఉండేవారికి ఆయుధాలు, డబ్బు అందట్లేదు. సో ఈ రిసోర్సెస్ మావోయిస్టులకు అందించేందుకు పట్టణ ప్రాంతాల్లోని కొందరు మేధావులు పుట్టుకొచ్చారు. బట్ కేంద్రం వారిని కూడా టార్గెట్ చేసింది. ఎందుకంటే వీళ్ళెవరూ ఆయుధాలు పట్టుకోరు, పుట్టిస్తారు. అడవుల్లోకి వెళ్లరు, కానీ అడవుల్లోకి వెళ్లేలా యువతను ఎంకరేజ్ చేస్తారు. సమాజంలో ఉంటూనే మావోయిస్టు భావజాలాన్ని పెంచి పోషిస్తారు. మావోయిస్టులకు ఏ విధంగానూ, ఏ రూపంలోనూ సాయం అందకూడదన్న ఉద్దేశంతోనే ఇలాంటి వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్రం. 2026 మార్చి 31 డెడ్లైన్గా ఆపరేషన్ కగార్ను స్పీడప్ చేసింది కేంద్రం. మరోవైపు ఎన్ని ఆపరేషన్లు చేసినా, ఎంతమందిని హతమార్చినా తమకు టైం వచ్చినప్పుడు దెబ్బ కొడుతూనే ఉన్నారు మావోయిస్టులు. 6 దశాబ్దాలుగా ఇదే సంఘర్షణ. ఓవైపు బలగాలు వెంటాడుతున్నా సరే అడవుల్లో మావోయిస్టులు పుట్టుకొస్తూనే ఉన్నారు. సో ఈ సంఘర్షణకు ఫుల్ స్టాప్ పడకపోవచ్చు. బలగాలు మావోలకు మధ్య అంతర్గత యుద్ధం సశేషంగానే మిగిలిపోవచ్చు కూడా. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.